హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్లాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను శ్రీశైలంకి పాదయాత్ర ఎలా చేశాను, ఎక్కడి నుంచి చేశాను, ఏవేవి తీసుకెళ్ళొచ్చు, ఏవేవి తీసుకెళ్ళకూడదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యాత్ర చేయొచ్చు అని ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వ్లాగ్లో మీకు తెలియజేస్తాను. శ్రీశైలంకి పాదయాత్ర మనం వెంకటాపురం నుంచి స్టార్ట్ చేయాలి. సో అందుకోసం మేము నంద్యాల చేరుకొని అక్కడి నుంచి ఆత్మకూరు చేరుకోవాలి. మాకు నంద్యాల నుంచి ఆత్మకూరుకి బస్సు దొరకపోవడంతో మేము ఆటోలో ఆత్మకూరు బయలుదేరాము. అదే ఆటోలో వెంకటాపురం విలేజ్ చేరుకున్నాము. నంద్యాల నుంచి వెంకటాపురంకి మాకు పర్ పర్సన్కి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. వెంకటాపురం నుంచి శ్రీశైలంకి పాదయాత్ర చాలా తక్కువ మంది చేస్తారని నేను అనుకున్నాను. కానీ ఒక్కసారి వెంకటాపురం విలేజ్ చేరుకోగానే ఇక్కడ రష్ చూసి నాకే ఆశ్చర్యం వేసింది. వందల్లో కాదండి, వేలలో జనాలు వెంకటాపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు. వెంకటాపురం విలేజ్లో శివాలయం టెంపుల్ ఉంటుందండి. నేనైతే ఆ శివాలయంలోని శివుని దర్శించుకొని నా పాదయాత్ర ఎటువంటి ఆటంకం కలగకుండా చూడండి స్వామి అని నమస్కారం చేసుకొని అక్కడి నుంచి నా పాదయాత్ర స్టార్ట్ చేశాను. నేనే కాదు, ఈ పాదయాత్ర చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్ర ఎటువంటి ఆటంకం జరగకుండా హ్యాపీగా సాగిపోవాలని ప్రతి ఒక్కరు ఇక్కడ శివుని దర్శనం చేసుకొని బయలుదేరుతారు. వెంకటాపురం విలేజ్లో మన అడవిలో ప్రయాణించడానికి అవసరమైన టార్చ్ లైట్స్, మందులు, ఇంకా ఏవైనా స్నాక్స్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ అవసరమైతే ఇవన్నీ ఇక్కడ తీసుకొని వెంకటాపురం విలేజ్ ద్వారా మన పాదయాత్ర సాగించవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాదయాత్రలు మనం ఎలా చేయాలి అనేది రూట్ మ్యాప్ అడవిలో ప్రతి ఒక్క చోట ఉంటుంది. ఈ రూట్ మ్యాప్ను ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది. మా పాదయాత్ర వెంకటాపురం నుంచి మధ్యాహ్నం 3 గంటలకి అలా స్టార్ట్ చేశాము. మేమందరము చాలా ఆకలిగా ఉండటంతో ఇక్కడ వెంకటాపురం విలేజ్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఇక్కడ భోంచేసుకున్నాము. వెంకటాపురం విలేజ్లోనే కాదండి, పాదయాత్ర చేసే ప్రతి ఒక్కరికి వెంకటాపురం నుంచి శ్రీశైలం చేరే వరకు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. వెంకటాపురం విలేజ్లో ఒక చోట, గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక చోట, నాగలూటి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర ఒక చోట, దామెర్లకుంట దగ్గర, అలాగే పెద్ద చెరువు దగ్గర, ఫైనల్గా కైలాస ద్వారం దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఫుడ్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దారిలో ప్రతి ఒక్క చోట మనకు అన్నదాన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ చేసుకొని భక్తులందరూ ఇలా వెంకటాపురంలోని పొలాల గుండా తమ పాదయాత్రను కొనసాగిస్తారు. మేము కూడా అలాగే అక్కడ చేసుకొని మా పాదయాత్ర స్టార్ట్ చేశాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలా పొలాల గుండా ప్రకృతి ఒడిలో శివనామ స్మరణతో పాదయాత్ర చేయడం. నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇలా పొలాల మధ్య కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగానే మనము నల్లమల్ల ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ చేరుకుంటాము. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చెక్ చేసి కేవలం 2 లీటర్ల వాటర్ బాటిల్ మాత్రమే అలో చేస్తున్నారు. 1 లీటర్ వాటర్ బాటిల్ని అలో చేయడం లేదు. మనం ఇంట్లో ఫ్రిడ్జుల్లో పెట్టుకుంటాం కదా, అలాంటి 1 లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే అలో చేయిస్తున్నారు. యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ అస్సలు అలో చేయట్లేదు. 1 లీటర్వి కేవలం 2 లీటర్ల వాటర్ బాటిల్ మాత్రమే అలో చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, కవర్స్ కానీ ఎలాంటివి ఉన్నా కూడా అన్నీ అక్కడ తీసేసి పంపిస్తున్నారు. ఈ చెక్ పోస్ట్ నుంచి కొద్ది కిలోమీటర్లు ప్రయాణించగానే మనం గోసాయికట్ట విలేజ్ని చేరుకుంటాము. సో అక్కడ కూడా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మేము ఆల్రెడీ వెంకటాపురం విలేజ్లో భోజనం చేశాం కాబట్టి మేమైతే అక్కడ ఏ ఫుడ్ తీసుకోలేదు. నేను నా ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్ పౌడర్ తెచ్చుకున్నాము. సో మేము ఆ గ్లూకోజ్ పౌడర్ ఇలా బాటిల్లో వాటర్ తీసుకొని మిక్స్ చేసుకొని తాగేసాము. మీరు కూడా ఇలా గ్లూకోజ్ పౌడర్ అలాంటి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ కొని తాగడం చాలా బెటర్. డీహైడ్రేషన్ కాకుండా చూసుకుంటే చాలా మంచిది. ఈ గోసాయికట్ట విలేజ్లోనే వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ప్రతి ఒక్కరు పాదయాత్ర చేసే ప్రతి ఒక్కరు ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకొని మాకు నీవే ధైర్యాన్ని ప్రసాదించాలి తండ్రి అని మొక్కుకొని టెంకాయ కొట్టి తమ పాదయాత్రను ఇక్కడి నుంచి ధైర్యంగా సాగిస్తారు. ఈ నల్లమల్ల అడవుల్లో మనం ఈ యాత్ర చేయడానికి సంవత్సరానికి ట్వైస్ మాత్రమే అలో ఉంటుంది. అంటే శివరాత్రి టైంలో ఒకసారి, అలాగే ఉగాది ఫెస్టివల్ టైంలో ఒకసారి మాత్రమే అలో ఉంటుంది. మిగతా టైంలో అలో ఉండదు. నేను కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని నా పాదయాత్రను సాగించాను. ఇలా కొంత దూరం ప్రయాణించగానే నాకు దారిలో ఒక పురాతన కాలం నాటి మసీదు కనపడింది. ఇలా పాదయాత్ర చేసే భక్తులందరూ ఎవరైనా అలసిపోతే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంది. ఇలా గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ నుంచి మనము 9 కిలోమీటర్లు ఇలా అడవి మార్గంలో ప్రయాణిస్తే మనము నాగలూటి వీరభద్రస్వామి టెంపుల్ని దర్శించుకుంటాము. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ యాత్ర ఇయర్లీ ట్వైస్ ఉంటుందని. నార్మల్గా శివరాత్రి టైంలో ఆంధ్ర తెలంగాణ సంబంధించిన భక్తులు ఈ పాదయాత్ర చేస్తే, ఉగాది టైంలో కర్ణాటకకు సంబంధించిన భక్తులు ఈ శ్రీశైలం పాదయాత్ర ఎక్కువగా చేస్తుంటారు. మనం ఈ యాత్ర చేసేటప్పుడు అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి ఫారెస్ట్లో పలు చోట్ల వసతి సదుపాయాలు ఫారెస్ట్ అధికారులు కల్పించారు. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇక్కడ పాదయాత్రలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, చాలామంది భక్తులు చెప్పులు లేకుండా ఈ నల్లమల్ల అడవుల్లో రాళ్ళ మధ్యలో ముళ్ళులు అలాంటివి గుచ్చుకుంటుంటే చెప్పులు లేకుండా పాదయాత్ర చేయడం అనేది చాలా నాకు గ్రేట్‌ఫుల్‌గా అనిపించింది. నేనైతే చెప్పులు లేకుండా అస్సలు నడవలేకపోయేదాన్ని. నేనైతే షూ వేసుకొని నడిచాను. కానీ వీళ్ళందరూ చెప్పులు లేకుండా భక్తి శ్రద్ధలతో అలా నడుస్తూ ఉంటే వాళ్ళని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మీకు ఇంకో విషయం చెప్తానండి. మీరు ఇలా పాదయాత్ర చేయాలనుకుంటే మీరు మాత్రం ఎక్కువ లగేజ్ తీసుకొచ్చుకోకండి. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంటే మోయడం బరువు మోస్తూ నడవడం చాలా కష్టంగా ఉంటుంది. నాకైతే చాలా కష్టం అనిపించింది. సో, మీకు అవసరమైన వరకే లగేజ్ తీసుకెళ్ళండి. రాత్రిపూట అడవిలో చల్లగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బెడ్‌షీటు, ఒక స్వెటరు, టార్చ్ లైటు, వాటర్ బాటిలు ఇవి ఉంటే సరిపోతుందండి. నేనైతే ఈ యాత్రను 1½ డేలో పూర్తి చేశాను. బాగా నడిచే వాళ్ళైతే 1 డేలో కూడా ఫినిష్ చేసుకోవచ్చు. ఈ యాత్ర చేయడం చాలా కష్టమైనప్పటికీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఈ యాత్రను ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే ఈ యాత్ర నా లైఫ్ లాంగ్ మెమొరీలాగా మిగిలిపోతుంది. ఇలా అడవిలో 9 కిలోమీటర్లు ప్రయాణించి నాగలూటి వీరభద్రస్వామి ఆలయాన్ని చేరుకున్నాము. ఇక్కడ ఆలయంలో శివుడు వీరభద్రస్వామి అవతారంలో దర్శనమిస్తాడు. ఈ వీరభద్రస్వామిని దర్శించుకొని మేము ఇక్కడి నుంచి మా ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టాము. ఈ దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఈ వీరభద్రస్వామి ఆలయం చాలా పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో కొలువైన వీరభద్రస్వామి భక్తుల కోరికలు తీరుస్తారని చాలామందికి నమ్మకం ఉంది. ఈ ఆలయం దగ్గర సెల్ ఫోన్స్‌కి సిగ్నల్ కూడా వస్తుందండి. మనం ఎవరికైనా మాట్లాడాలనుకుంటే ఈ ఆలయం దగ్గర సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఫోన్ చేసి మన వాళ్ళకు మన క్షేమ సమాచారం తెలియజేయొచ్చు. అంతేకాకుండా చీకటి పడే కొద్దికి మనకు చీకటిలో టార్చ్ లైట్లు అవసరం ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు టార్చ్ లైట్ తీసుకెళ్ళాలి. అడవుల్లో రాత్రిపూట కింద పడిపోకుండా వీలుగా నడవడం కోసం చేతికర్రలు కూడా అమ్ముతుంటారు. అవసరమైన వాళ్ళు చేతికర్రలు కూడా కొనుక్కోవచ్చు. చేతికర్రలు తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ చేతికర్ర ఉండడం వల్ల మనం ఈ అడవుల్లో రాత్రిపూట స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, రాళ్ళు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కింద పడిపోకుండా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అందుకోసం నేనైతే ఈ కర్ర తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా హెల్ప్ చేసింది. నేనైతే మీరు తీసుకోవడమే చాలా మంచిదని సజెస్ట్ చేస్తాను. వీరభద్రస్వామి టెంపుల్ నుంచి దామర్లకుంట చేరుకోవడానికి 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. దారిలో మాకు ఎటువంటి ఫుడ్ దొరకదు కాబట్టి మేము దారిలో కనపడ్డ పుచ్చకాయలని ఇలా బజ్జీలను కొనుక్కొని తిని మేము చివరికి 8 కిలోమీటర్లు ప్రయాణించి దామెర్లకుంట చేరుకున్నాం. ఇక్కడ దామెర్లకుంటలో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మేమైతే ఫుడ్ తీసుకోలేదండి. ఇక్కడ ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకొని బయలుదేరేటప్పుడు చాలా లేట్ అవుతుందని పెద్ద చెరువు దగ్గరే భోజనం చేయాలని అనుకొని మేము అక్కడి నుంచి రెస్ట్ తీసుకోకుండానే బయలుదేరాము. దామెర్లకుంట నుంచి పెద్ద చెరువుకి 2 కిలోమీటర్ల దూరం ఉంది. మేమైతే ఈ 2 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యి పెద్ద చెరువు చేరుకున్నాము. మేము పెద్ద చెరువు చేరే టైం 2 గంటలయ్యింది. ఆ టైంలో చాలా చలిగా ఉంది. వెళ్ళే సమయానికి ఫుడ్ కూడా అయిపోయింది. మేమందరం పెద్ద చెరువు దగ్గరే సేఫ్ అనుకొని అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5కి లేచి ఇలా చలికి తట్టుకోలేక చలిమంట పెట్టుకొని కూర్చున్నాము. ఇక్కడి నుంచి భీముని కొలను చేరుకోవడానికి, శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడానికి, చివరకు శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి మేము ఎలాంటి కష్టాలు పడ్డామో, ఎలా ఫేస్ చేసామో ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.